ఇద్దరు ఆటో డ్రైవర్ల గొడవ పసిపిల్ల ప్రాణం మీదకు తెచ్చింది. సిద్దిపేట పొన్నాల్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తుండగా పొన్నాల గ్రామానికి చెందిన ఓ ఆటో రావడంతో ఆ విద్యార్థులు అందులో ఎక్కారు. ఇంతలోనే పక్కన ఉన్న మరో ఆటో డ్రైవర్ తన ఆటోలో కాకుండా వేరే ఆటోలో వెళ్తారా అనే కక్షతో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను తన ఆటోతో మార్గమధ్యంలో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న విద్యార్థిని కింద పడి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చెప్పు సార్, చెప్పు ఏమైంది? ఉంటాయి కదా నేను ఇక్కడ పొన్నాల కాలేజ్లో చదువుకుంటున్నా. మేము 9కి అక్కడ సిద్దిపేట బస్ స్టాండ్లో ఉన్నాం. ఆటోల కోసమని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి, ఇక పొన్నాల ఆటోస్ వేరే ఉంటాయి. అంకుల్ పొన్నాల ఆటో అంకులే. మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం. ఇక అతను అక్కడికి బస్ స్టాండ్కి వచ్చి డైరెక్ట్గా మేము అక్కడ ఎక్కినాం. వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్తో గొడవ పడుతున్నాను, 10 రూపీస్కి ఎట్లా తీసుకెళ్తావని కీ తీసుకున్నారు. ఊకనే కొట్టని ట్రై చేసిర్రు. ఇక మేమందరం దిగిపోయినాం. మాకు అసలు ఆటో వద్దు, మేము బస్సులో వెళ్తామని. ఇక ముందుకు పొన్నాల స్టాప్ ఉంటుంది. ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకుల్ వస్తే మేము అక్కడ నిల్చున్నాం. ఆటో ఎక్కించి మేము నార్మల్గానే వెళ్తున్నాం. మాదంతా స్పీడ్ ఏం లేదు అంటూ వచ్చే ఆటో స్పీడ్గా వచ్చి తనని గుద్దేసి తను స్పీడ్గానే వెళ్ళిపోయాడు. ఆటోలో ఒక్క మనిషి కూడా లేదు. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ లో కూర్చుంది, సీట్లోనే కూర్చుంది, ప్లేస్ ఉంది. తను జాగ్రత్తని కూర్చుంది. మాది కొన్నాళ్ళు సార్. పాత బస్ స్టాండ్ కాడ నర్సింగ్ హాస్టల్ ఎక్కారు. ఎక్కితే వాడు 20 మంది నా బండికి అటాచ్ అయ్యారు. నువ్వు 10 రూపాయలకి ఎట్లా పోతావు అంటే, 10 రూపాయలకి ఎందుకు పోతా, 20 రూపాయలు నాకు ఇస్తారని నేను అన్నా. లేదు నువ్వు 10 రూపాయలకి పోతావు అని చెప్పి అట్లా గొడవ పడుతుంటే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వచ్చాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నువ్వు బండి వెళ్ళిపోయి అంటే వాళ్ళకి దించేసిన. అలా దించేసి అరెస్ట్ అవ్వగలిగిన మా లైన్ బండి ఉంటుంది, మాడిపడి వచ్చేసిన వల్ల మాదొక పొన్నాలో ఉంటుంది. ఆడికి వచ్చినాక ఒక 5-6 మందే ఆ బండి వచ్చిన వాళ్ళు ఆడ ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాక వేరే బండి నంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా ఆడ లొల్లి పెట్టుకున్నారు. వాస్తవానికి లొల్లి పెట్టుకున్నారు. అందులో ఎవరో ఒకరు ఉంటారు. బండి కట్టుకొట్టి నా అద్దం కొంచెం బెండ్ అయిపోయింది, అది తిరిగింది. బండి కట్టుకొట్టి అమ్మాయి పడిపోయింది కింద. అమ్మాయి తగిలించింది. అమ్మాయి కింద పడ్డారు.